ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా కుష్ఠవ్యాధి ఆయన ఎవ్వరు కేర్ చేస్తలేరు, ఎవ్వరు దగ్గర ఇస్తలేరు. కుష్ఠరోగి వ్యక్తి వచ్చిండు, తనకు కుష్ఠరోగం ఉంది, లెప్రసీ ఉంది. సో పీపుల్ ఆర్ కేర్లెస్ అబౌట్ దిస్ మ్యాన్. అక్కడ వాళ్ళని దగ్గరికి కూడా రానియరు, ఉంచుకొనియరు, దూరంగా ఎక్కడో పెడతారు. సో తను ఎంతో బాధపడిపోయిండు. అయ్యో నన్ను ఎవ్వరు కేర్ చేస్తలేరు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేరు, నన్ను చూడట్లేరు అని బాధపడిపోయిండు ఆ కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి యేసు దగ్గరికి వచ్చిండు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. నీకు ఇష్టమైతే అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నాకిష్టం బాబు, ఎవ్వరేమని అనుకోని అయ్యా, నువ్వు బాగుపడడం నాకు ఇష్టం, నీ కుష్టి వ్యాధి పోవడం నాకు ఇష్టం, నువ్వు మంచిగా అవ్వడం నాకు ఇష్టం, నిన్ను మనుషులందరూ గుర్తించడం నాకు ఇష్టం. వాట్ ఎన్ లవ్, వాట్ ఏ లవ్! ఆ ప్రేమ, ఎంత ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు ఆయన. కనికరపడి వాని చెయ్యి చాపి వానిని చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధిలో కమ్మని చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయాను. కుష్ఠరోగం వెళ్ళిపోయింది అనేది. ఎట్లా వెళ్ళిపోయింది? థ్యాంక్ యూ సో మచ్ సార్, కుష్ఠరోగం వెళ్ళిపోయింది అని. ఈ లెప్రసీ అబ్బాయి, అసలు లెప్రసీ ఉన్న వ్యక్తి థ్యాంక్ యూ సార్ అని చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను ఎవరైతే కేర్లెస్ చేస్తారో అక్కడ యాజకుడు ఉంటాడు, అక్కడ యాజకుని కలిసి యూ గో అండ్ మీట్ హిమ్, ఆయన అందరికి అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు చూడు, పోయి నువ్వు అతనికి చెప్పు, మళ్ళీ నువ్వు మోసే కానుక కూడా అక్కడ, సో నువ్వు కనపరుచుకో అని చెప్పేసి తనని పంపించేసిన తర్వాత ఏమైపోతుంది చెప్పిండా. మళ్ళీ ఇంకొకటి, ఇతను ఏం చేసిండు, మేలులు పొందుకున్నాడు కదా, ఇంకా కంట్రోల్ చేసుకుంటాడా? ఎవరికి చెప్పకు బాబు, నేను కొంచెం వేరే పనులు ఉన్నా, నేను ఐఎమ్ బిజీ, ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అని చెప్పిండు. కానీ అతను ఊరుకుంటాడా? ఆ ఏరియా మొత్తం చెప్పేసిండంట. ఇది మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45 వరకు ఈ స్టోరీ మనం చదవచ్చు. శుద్ధుడైపోయిండు ఆయన, ఖండితంగా ఆజ్ఞాపించి వాడిని వెంటనే పంపివేసిన. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇంకను ఆ పట్టణములో బహిరంగముగా లేక వెలుపల అరణ్యంలో నుండేను నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండి. తనకు చేసిన మేలును అందరికీ పోయి చెప్పేసిందంట. అరే నాకు కుష్ఠరోగం బాగా చేసింది, అరే నన్ను అందరికీ వెళ్ళేసేసిరా, ఇప్పుడు నాకు కుష్ఠరోగం మంచిగా అయిపోయిందిరా అని అందరికీ ఆయన చెప్పేసిండు అన్నట్టు. దేవుని తెలుసుకున్నవాడు తప్పకుండా ఆయన మేలులు అనుభవించిన వాడు ఇతరులు బాగుపడాలని అందరికీ చెప్తూనే ఉంటాడు, కానీ ఆయన టైం వేస్ట్ చేయడు. బట్ దిస్ మ్యాన్ ఈజ్ టెల్లింగ్ టు ఎవ్రీబడి. కాబట్టి తన కంట్రోల్ చేసుకోలేకపోయింది తన బాధని. ఆ కుష్ఠరోగం పోయినందుకు అందరికీ చెప్పేసి ఆయన గొప్ప విషయాలన్నీ చెప్పిండు ఆయన. మనం ఇప్పుడు ఒక పాట పాడదాం. Water you turn into wine, you open the eyes of the blind, there's no one like you, none like you. Our God is greater, our God is stronger, God you are higher than any other. Our God is healer, awesome and power, our God, our God. స్వస్థపరిచే దేవుడు. కుష్ఠరోగి అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే తను ఎవరో చూస్తారు, ఎవరికో చెప్పొద్దు అని అనుకోలేదు. డైరెక్ట్ దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర, తండ్రి
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆ డేర్ నచ్చింది ఆయనకు, స్వస్థపరిచిండు అంతే. బాయ్ బాయ్.